హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టాక్స్ విత్ మీ. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటివి వినడానికి, చెప్పడానికి అయితే బాగుంటాయి. ఉద్యోగమో, వ్యాపారమో చేసేవాళ్ళకైతే పొదుపు చేయడానికి ఒక అర్థం ఉంటుంది. అలా అని అందరికీ కూడా పొదుపు చేయడం సాధ్యం కాదు. ముఖ్యంగా హౌస్ వైఫ్స్‌కైతే అస్సలు సాధ్యం కాదు. అని ఇలాంటివి కొన్ని కామెంట్స్ షార్ట్ వీడియోస్‌కి అయితే వస్తున్నాయండి. ఈ వీడియోలో మనీ సేవింగ్ ఐడియాస్ గానీ, మనీ సేవింగ్ ఛాలెంజింగ్ ఐడియాస్ గానీ, ఇలాంటివి ఏమీ లేవండి. అసలు మనీ ఎక్కడి నుండి వస్తాయి పొదుపు చేయడానికి, ముఖ్యంగా హౌస్ వైఫ్స్‌కి. జాబ్ చేసే వాళ్ళకైతే ఓకే కానీ అని అనుకుంటూ ఉంటాం కదా! అలాంటి వాళ్ళకి మాత్రమేనండి ఈ వీడియో. హౌస్ వైఫ్‌గా ఉంటున్న వాళ్ళకి ఇంట్లో డబ్బే ఇవ్వరు. అసలు డబ్బే లేనప్పుడు సేవింగ్స్‌ని ఎలా చేస్తామో అనుకునే వాళ్ళకే ఇలా ఈ వీడియో అండి. ముఖ్యంగా హౌస్ వైఫ్స్‌కేనండి. టాపిక్‌లోకి వెళ్ళే ముందు ఈ ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అలానే ఒక చిన్న లైక్ ఇచ్చి ఈ వీడియోని ముందుకు తీసుకెళ్ళండి. మీ విలువైనటువంటి సజెషన్స్‌ని నాకు కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. వీడియోస్ బాగుంటున్నాయి, మీ అందరికీ నచ్చుతాయి అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఇక ఆలస్యం కాకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి. గౌరవం అనేది వయసును బట్టో సంస్కారాన్ని బట్టో ఉంటుంది అనే రోజులు పోయాయండి. ఇప్పుడు గౌరవం అనేది డబ్బును చూసే ఇస్తున్నారు అనేది నా భావన. తమని తాము గొప్పగా జీవిస్తున్నామని, మనమే అందరికన్నా కూడా ఇక్కడ గొప్ప వాళ్ళమని తెలియజెప్పడానికి చాలామంది అవతల వాళ్ళ దగ్గర ఏమి లేదో వాటి గురించి ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటారండి. మాట్లాడుకోవడం వరకునే కాదు, హేళన కూడా చాలామంది చేస్తూనే ఉంటారు. నిజానికి మనల్ని అలాగా అవమానించిన వాళ్ళ దగ్గర మనం ఒక మెట్టు ఎక్కి చూపించామనుకోండి, అదే వాళ్ళకి ఒక పెద్ద గుణపాఠం అవుతుందండి. నేనొక చిన్న స్టోరీ అయితే మీ అందరితోని షేర్ చేద్దాం అనుకుంటున్నానండి. ఇది రియల్ స్టోరీనే. ఇద్దరు తోటికోడళ్ళు ఉంటారండి. ఇద్దరూ కూడా ఇంచుమించు 1 ఇయర్ గ్యాప్ ఒకే వయసు కలిగిన తోటికోడళ్ళండి. అయితే ఇందులో ఒక అమ్మాయి అవకాశం దొరక్క పెద్దగా చదువుకోకపోవచ్చండి. కానీ మంచి సంస్కారవంతురాలే. అందరితో చక్కగా మాట్లాడుతూ, వినయంగా, పెద్దలను గౌరవిస్తూ, పెద్దల మాటకి ఎదురు చెప్పకుండా చక్కగా తన పనేదో తాను చక్కగా చేసుకుంటూ, తమ సంసారాన్ని తనేదో హ్యాపీగా లీడ్ చేసుకుంటుంది. ఇక రెండవ కోడలు తోటికోడలు వచ్చేసి తనకి అవకాశం ఉండి కాసింత చదువుకుందండి. అలానే ఇంట్లో ఒప్పుకోవడం వల్ల జాబ్ కూడా ట్రై చేసింది. జాబ్ కూడా వచ్చింది. మంత్లీ 50,000 ఇప్పుడైతే సంపాదిస్తుంది. హస్బెండ్ ఒక 50,000, ఈమెక 50,000, మొత్తం మీద ఇద్దరే కలిపి ₹1,00,000 అయితే చక్కగా సంపాదించుకుంటూ హ్యాపీగానే ఉన్నారండి. ఆ తోటికోడలికి ఏమంటే అత్తగారికి కానీ, తోటికోడలికి కానీ, ఇంట్లో ఉన్న ఆడపడుచులకు కానీ, ఈ మొదటి తోటికోడలంటే కొంచెం చులకన భావనండి. అంటే ఏమీ సంపాదించట్లేదు, ఉద్యోగం లేదు అనేసి. ఏదైనా ఫంక్షన్‌కి వెళ్ళినా, లేదా ఫ్యామిలీతో కలిసి ఎక్కడికైనా వెళ్ళినా, పెద్ద తోటికోడలు అసలు ఏమీ చేయదండి. ఇంట్లో ఖాళీగానే ఉంటుంది. రెండో అమ్మాయి వచ్చేసి జాబ్ చేస్తుంది. నెలకి 50,000 సంపాదిస్తుంది అని చెప్పేసి చెప్తూ ఉంటారండి. దానికి అప్పుడప్పుడు ఆ అమ్మాయి కొంచెం బాధ అనిపించేదంట. ఏమీ చేయదు, ఇంట్లో ఖాళీగానే ఉంటున్నాను అని చెప్పేసి అంటూ ఉంటారని చెప్పి బాధపడుతూ ఉంటుందండి. అసలు నాకు తెలిసి ఆడవాళ్ళు ఏమీ చేయరు, ఇంట్లో ఖాళీగానే ఉంటారు అని ఎలా అంటారో కూడా నాకైతే అర్థం కాదు. అది కూడా ఆడవాళ్ళే అంటారండి. అదేంటో మరి. వాళ్ళ అత్తగారు పోనీ ఎక్కడికి వెళ్ళి ఏ జాబు చేసింది లేదు. వాళ్ళ ఆడపడుచు ఎక్కడికి వెళ్ళి ఏ జాబు చేసింది లేదు. తోటికోడలు చేస్తుంది, తప్పేమీ లేదనుకోండి. కాకపోతే ఇలాంటి దెప్పిపొడుపు మాటలు చాలా గట్టిగానే తగులుతాయి కదా! అన్నవాళ్ళకి గుర్తున్నా లేకపోయినా విన్నవాళ్ళకి, పడేవాళ్ళకి ఈ మాటలు చాలా బాగా గుర్తుంటాయండి. ఈ అమ్మాయి చాలాసార్లు అనుకునిందంట, నేను స్టిచ్చింగ్ నేర్చుకుని ఫ్యాషన్ డిజైనరింగో, లేదంటే పార్లర్ నేర్చుకుని ఒక బ్యూటీ పార్లరో, లేదంటే ఏదైనా చిన్న ఫ్యాన్సీ షాపో ఇలాంటివి ఇంట్లోనే పెట్టుకుని రన్ చేసుకుంటే నాకు కాసింత గౌరవం లభిస్తుంది అని చెప్పేసి అనుకుంటుంది. కానీ ఇంట్లోనేమో ఒక్క రూపాయి కూడా ఇవ్వరండి.
కనీసం తలలో క్లిప్ కొనుక్కోవడానికైనా, కాళ్ళకి చెప్పులు కొనుక్కోవడానికైనా సరే భర్తని, అత్తని అడగాల్సొస్తుంది. అది తప్పేమీ కాదండి. మనం వెళ్లి అడిగితేనే వాళ్ళు కూడా మన అవసరాన్ని తెలుసుకొని కొంటారు. కాకపోతే ఇక్కడేమైందంటే వీళ్ళ అత్త అయితే అత్తమాను గసురుకుంటూ ఉంటుందట. ప్రతీదీ మేమే కొనివ్వాల్సొస్తుంది అని చెప్పేసి. అదే చిన్న కోడలైతే తన సంపాదన తానే సంపాదించుకుని చక్కగా అన్నీ తీసుకుంటుంది అని చెప్పేసి అస్తమానం కాదండి, ఎప్పుడో ఒక మాట పొర్లుంటుంది. దానికి ఈ అమ్మాయి చాలా బాధపడిందంటండి. ఇక్కడ నేను పేర్లు తీయట్లేదు, మామూలుగానే స్టోరీ కింద చెప్తున్నాను. తను బాగా ఆలోచించిందండి. డబ్బులు అసలు లేనప్పుడు సేవింగ్స్ ఎలా చేయాలి, ఎలా చేస్తే నేను ఒక చిన్న వ్యాపారం స్టార్ట్ చేయగలను అని చెప్పి చాలా ఆలోచించింది. నిజానికి ఈ ఆలోచన కలగడానికి తన తోటికోడలు ఫస్ట్ కారణం అయితే, రెండవ కారణం వాళ్ళ అత్త ఆడబడిచేనండి. మాట్లాడితే ఉద్యోగం చేసే అమ్మాయితో ఇంట్లో ఉండే అమ్మాయిని కంపేర్ చేయడం ఒకటి. ఇంటి పని అంతా ఈ అమ్మాయే చేసుకుంటుందండి. ఇల్లు వడవడం కానించి, బట్టలు ఉతకడం కానించి, అంట్లు తోవడం కానించి, వంట పని చేయడం కానించి మొత్తం అన్నీ ఈ అమ్మాయే చేసుకుంటుంది. అయినా ఇంట్లో వాళ్ళ ఆడవాళ్ళ పనుల గురించి సపరేట్గా చెప్పనవసరం లేదు. నాకు తెలిసి ఖాళీగా లేకుండా చాలామంది ఆడవాళ్ళు ప్రొద్దుటి నుంచి సాయంత్రం వరకు ఏదో ఒక పని ఇంట్లో చేస్తూనే ఉంటారు. కానీ ఈ అమ్మాయి మైండ్లో మాత్రం ఎక్కడో చూక్కుమంటుందన్నమాట. వాళ్ళ అత్త ఆడపడుచు అన్న మాటలు ఎప్పుడో ఒకసారి అన్నారు, అయినా కూడా తన మనసులో అదే ఉండిపోయిందండి. ఇక ఇలా కాదు అని చెప్పేసి తిను సేవింగ్స్ చేసుకుని నేను ఏదైనా సాధించాలని చెప్పేసి గట్టిగానే అనుకుందండి. అప్పుడు ఏమైందంటే ఎలా మొదలుపెట్టిందంటే తన హస్బెండ్ని అడగడం మొదలుపెట్టిందండి. ఏమంటే నాకు ఎంతో కొంత ప్రతిసారి మిమ్మల్ని అడగాల్సిన అవసరం లేకుండా నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఒక 100, 200 ఇవ్వండి అని చెప్పేసి, ప్రతి చిన్నదానికి మీ మీదే ఆధారపడాల్సి వస్తుంది అని చెప్పేసి అడగడం మొదలుపెట్టిందండి. అప్పుడు ఆ హస్బెండ్ వచ్చేసి తనకి నెలకి కేవలం 1000 రూపాయలు ఇచ్చేవాడటండి. అయినా సరే ఆ 1000 రూపాయలని పక్కన పెట్టేదంట. పండగలకి, పబ్బాలకి వాళ్ళ అమ్మ వాళ్ళు చీరలు తీసుకోమని అవి ఇచ్చిన డబ్బులతోని, అలానే ఈమెకి కట్నం కింద ఇచ్చిన పొలం నుండి మనకి సంవత్సరానికి ఒకసారి కౌలు డబ్బులు వస్తాయండి, అవి కూడా పక్కన పెట్టుకుందంట. అలాగా తను ఒక 30,000 2-3 సంవత్సరాలు కష్టపడి సేవ్ చేసుకుందండి. ఒక 10,000 ఎట్టి ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ నేర్చుకుందండి. స్టిచ్చింగ్, ఎంబ్రాయిడింగ్ ఇలాంటివన్నీ కూడా చక్కగా నేర్చుకునింది. 20,000 పెట్టి తనకి ప్రస్తుతానికి అవసరం ఉన్నటువంటి స్టిచ్చింగ్ మిషన్ కానీ, ఎంబ్రాయిడింగ్ మిషన్ కానీ ఏవో చిన్న చిన్న వస్తువులు తీసుకుని ఇంట్లోనే వర్క్ అయితే స్టార్ట్ చేసిందండి. ఇంటి పని మొత్తం చూసుకుని పిల్లలు అది స్కూల్కి వెళ్ళిన తర్వాత తను స్టిచ్చింగ్ అయితే మొదలుపెట్టేదండి. ఫస్ట్ స్టార్టింగ్ తక్కువ రేటుకే కుట్టేదండి. అలవాటు అంటే జనం స్టిచ్చింగ్కి అలవాటు పడే వరకు తక్కువ రేటుకే కుట్టేదండి. తర్వాత బాగా కొంచెం బాగుంది, బాగా కుడుతుంది అని చెప్పేసి అనుకున్న తర్వాత ఒక చిన్న బొటిక్ లాంటిది ఇంటి దగ్గరే ఏర్పాటు చేసుకుని ఈమెయితే రన్ చేస్తుందండి. అలా ఇంట్లో ఉన్న వాటితో సేవ్ చేసుకుని 20,000తో మిషన్లు కొనుక్కున్న ఆమె ఇప్పుడు 2 షాపులకి యజమానండి. అంటే 2 బొటిక్స్ని రన్ చేస్తుందన్నమాట. కేవలం బొటిక్కే కాదండి, మగ్గం వర్క్, కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ వర్క్ ఇలాంటివి కూడా రన్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఒక 30 మంది ఈ అమ్మాయి దగ్గర పనిచేస్తున్నారు. తక్కువలో తక్కువ నెలకి ఒక 60,000, 70,000 వరకు అయితే ఈ అమ్మాయి తీస్తుందండి, అందరికీ శాలరీస్ ఇవ్వగా. ఇప్పుడు రెండవ తోటికోడలని చెప్పాను కదండి, తను ఒక 50,000, హస్బెండ్ ఒక 50,000 తీసుకొస్తున్నారు అని చెప్పేసి. ఆమె ఏమంటే ఇంటి పని చేసుకోకుండా ఇంటి పనికి ఒక మనిషిని పెట్టుకుందండి. తనకి నెలకు వచ్చేసి 5,000. అలానే వంట పెద్దగా చేసుకోకుండా కర్రీ పాయింట్లని, బయట ఫుడ్ అని ఇలాంటివి అలవాటు ఉండటం వల్ల నెలకి ఒక 10,000 అలా ఖర్చు అయిపోయాయి అంటండి. నెలకి ఇద్దరికి కలిపి 1,00,000 రూపాయలు సంపాదిస్తున్న ఏనాడు కూడా ఒక 10,000 కూడా వీళ్ళు సేవింగ్స్ అనేది చేసుకోలేదండి. వాళ్ళు ఒక్క చిన్న మాట అని ఈ అమ్మాయి మనసునైతే గాయపరిచారు. ఒక్కొక్కసారి అవమానాలే మనకి ఎదుగుదలకి తొలిమెట్టు అవుతుంది అనేది దీనికి ఉదాహరణగా చెప్పచ్చండి. ఒత్తిడి లేని ఉద్యోగము లేదు, నష్టం లేని వ్యాపారము లేదు, కష్టం లేని వ్యవసాయము లేదండి. బాధలు బాధ్యతలు లేని సంసారాలు కూడా లేవు కదా. అసలు సమస్యలు లేని మనిషే లేడు కదండి. కాబట్టి మనకి
డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, మనీ ఎక్కడి నుండి వస్తుంది, జాబ్ చేసే వాళ్ళకైతే ఓకే, కానీ సేవింగ్స్ అవి ఇంట్లోనే ఉంటూ హౌస్ వైఫ్గా ఉన్న మనకి మనీ ఏ విధంగా వస్తుంది అని చెప్పి ఎవ్వరూ ఆలోచించిన అవసరం లేదండి. ఉద్యోగమో వ్యాపారమో చేసే వాళ్ళకైతే పొదుపు చేయడానికి ఒక అర్థం ఉంటుంది, మనకేమి అని అస్సలు అనుకోవద్దండి. ఇంట్లో ఉండే ఆడవాళ్ళైనా సరే డబ్బును పొదుపు చేసి వ్యాపారమే చెయ్యక్కర్లేదండి. వాటిని మంచిగా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఇన్వెస్ట్మెంట్ ఏమీ రాకపోతే చక్కగా గోల్డ్ తీసుకోవచ్చండి, అదే ఒక పెద్ద ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. ఇలాంటివి వినడానికి చెప్పడానికి అయితే బాగుంటాయి. అసలు డబ్బులే లేనప్పుడు సేవింగ్స్ ఎలా చేయాలి అని ఏమీ అనుకోనవసరం లేదండి. ముఖ్యంగా హౌస్ వైఫ్స్. నిజమేనండి, ఇలాంటివి వినడానికి చెప్పడానికి బాగానే ఉంటాయి, ఆచరించడానికి కూడా ఒక అవకాశం ఉంటుందండి. ఆ ఒక్క అవకాశాన్ని మనం ఎంచుకుని కనీసం ఒక్క రూపాయితో మనం సేవింగ్స్ అనేది మొదలు పెడితే ఆ ఒక్క రూపాయే మనకి 100 రూపాయలను సేవ్ చేసేటువంటి ఆలోచన కలిగిస్తుంది అనేది నా అభిప్రాయం అండి. ఈనాటి వందలే రేపటి వేలు కావచ్చు. అయినా ఇంట్లో ఉండే ఆడవాళ్ళని చులకనగా ఏమీ చూడనవసరం లేదండి. ఇంటి ఇల్లాలుగా మనం ఎన్ని పనులు చేస్తామండి. బయట వాకలి చిమ్మి ముగ్గేసినందుకే నెలకి పనివాళ్ళు ఉంటే ఒక 1000 రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది. అలాంటిది మనం రోజు ఎన్నో పనులు చేస్తూ ఉంటాము, కాకపోతే మనకి జీతమే ఉండదండి. కానీ మనం బాధ్యతగా చేస్తామండి, మన వాళ్ళందరూ బాగుండాలి, హ్యాపీగా ఉండాలి అనే ఉద్దేశంతో. ఒక మెయిడ్నే కనుక పెట్టుకుంటే పనికి కనీసం ఒక 5,000 నెలకి ఈజీగా అవుతుంది. వంట చేయకుండా ఒక 2 రోజులు బయట ఫుడ్ కానీ తింటే అనారోగ్యమే వస్తుంది, ఒక 2,000 డబ్బులు కూడా లాస్ అవుతాయండి. ఇవన్నీ కూడా మనం సేవ్ చేసే సేవింగ్సేనండి, అందులో అనుమానమే లేదు. మనం బాధ్యతగా మన కుటుంబాన్ని మంచిగా చూసుకోవడానికి ట్రై చేస్తున్నామండి. కాబట్టి ఏ ఒక్క హౌస్ వైఫ్ కూడా మనం ఇంట్లోనే ఖాళీగా ఉంటున్నాము అని చెప్పి అస్సలు అనుకోనవసరం లేదు. ముఖ్యంగా ఈ వీడియో హౌస్ వైఫ్లు మోటివేషన్ అవుతారు అనే ఉద్దేశంతో చేస్తున్నానండి. మరి మీ అందరికీ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని ముందుకు తీసుకెళ్ళండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరైతే ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.